రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ నెరవేరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ఇమాన్యుయల్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. అమ్మగారిని వందనాలు. క్రీస్తునందు ప్రేమ వందనం. యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ ఉదయకాలపు వేళ దేవునితో కలిసి సావాసం చేసే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపజేశాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో ఇలాగ కనపడుతూ కేవలం ఆయనను మాత్రమే ఘనపరుస్తూ, ఆయనను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనను మాత్రమే స్మరిస్తూ ఇలాగ కొనసాగిపోవటానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణం కొరకై, కృప కొరకై దేవునికి నిండారుగా స్తోత్రములు చెల్లించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 109వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 109వ కీర్తన మొదటి వచనం. నా స్తుతికి కారణభూతుడవు దేవ, మౌనముగా ఉండకము. దయాళుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. కృపామయుడవు, దయామయుడవు, ప్రేమామయుడవు, సత్యస్వరూపి, నీ పాదములకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ ప్రభా ఈ ఉదయకాల సమయంలో నిద్రను లేపి ఆరోగ్యం, ఆయుష్ను మాకు దయచేసి మరొక నూతన శుభదినాన్ని మాకందరికి మీరు దయాకిరీటముగా మీరు అనుగ్రహింపజేసిన దేవా అని పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళ యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రభా ఆయా ప్రదేశాలు, రాష్ట్రాలు, దూర ప్రాంతమైనప్పటికీ కూడా తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇలాగ సమకూర్చి కలుసుకొని పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, నీ వాక్యాన్ని చదవటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. నీ మాటలు ఉదయకాల సమయంలో వింటూ ఉండగా, ఆలపిస్తూ ఉండగా మా హృదయాలకు మీరు నెమ్మదిని, విశ్రాంతిని మీరు దయచేయండి. నెమ్మది లేని ప్రదేశాలు, నెమ్మది లేని గృహాలు, నెమ్మది లేని ప్రపంచం, లోకంలో మేము ఉన్నాం. నీ వాక్యం మాత్రమే, నీ వాక్యం మాత్రమే మాకు నెమ్మదినిచ్చేది. అటు వాక్యాలు ప్రభు వినటానికి, పాడటానికి మేము సిద్ధపడి నీ సన్నిధికి రాగలటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, చేరవచ్చిన నీ బిడ్డలందరినీ, నడిపిస్తున్న నీ బిడ్డలను కనికరిస్తూ, కాపాడుతున్నకై కనపరుస్తూ, యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, చేరవచ్చినటువంటి ప్రియులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి స్తుతిని గురించి, వాక్యం గురించి, ప్రార్థన గురించి 3 విషయాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. దేవాది దేవుడు స్తుతికి కారణభూతుడు అనే మాట మనం చదువుకున్నాం.
స్థుతి మనల్ని ఏం చేస్తుంది అంటే స్థితిని మారుస్తుంది అని మనం ఆలోచన చేయవచ్చు. దేవునికి ఇష్టమైనటువంటిది కూడా స్థుతే. దేవుని స్థుతించటం దేవునికి ఇష్టమైనటువంటి పదం. స్థుతించటం మానవుని విధి లక్షణం. ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవాది దేవుడు మనకు చేసిన మేలులను బట్టి, సహాయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి. మనకెవరైనా సహాయం చేస్తే వారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ అని మనం తిరిగి వారికి తెలియజేస్తాం. మానవుడు చేసిన సహాయం కంటే దేవుడు చేసిన సహాయం ఇంకా చాలా గొప్పది. మానవుడు ధనాన్ని సహాయం చేస్తాడు, పలుకుబడి లేక ఏదో మాట ద్వారా సహాయం చేస్తాడు, ఏదో మానవుని ద్వారా సహాయం పొందుకోవచ్చు. కానీ దేవుడు చేసిన సహాయం, చేస్తున్న సహాయం చాలా గొప్పది, చాలా గొప్పది. ఏం సహాయం చేశాడు మనకు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు ప్రాణాన్ని ఇవ్వటమే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సహాయం. భూమి మీద అనేక మంది ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు ఉన్నారు, కలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అటు వారి సంఖ్యలో మనము చేర్చక దేవుడు ప్రాణాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మరలా ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మన ప్రాణభాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేసి ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని చదివే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అదే దేవుడు మనందరికీ చేసినటువంటి సహాయం. ఆ సహాయాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. భక్తుడు ఇక్కడ చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు మహారాజు, నా స్తుతికి కారణభూతుడగు దేవా. స్తుతికి కారణభూతుడు ఎవరు అంటే దేవాతి దేవుడు. స్తుతికి కారణభూతుడు, స్తుతికి ప్రశంసనీయుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రహరుడు, శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి వాడు దేవాతి దేవుడు. ఆయన అత్యున్నతమైనటువంటి స్థానం. భూమి మీద ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఆయన గురించినటువంటి సంగతులు మనకు కనపడతాయి. ఆయన వర్ణన, ఆయనను వర్ణించటం మన నోరారా, హృదయపూర్వకంగా, మనసారా ఆరాధించటం, కనపరచటం, పలకటం మానవాళికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అనుకోవచ్చు, లేక దీవెన అనుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప దేవుణ్ణి స్తుతించే దేవుడు మనకు ఇచ్చాడు. యెషయా గ్రంథంలో కావచ్చు, అలాగే ఇర్మియా గ్రంథంలో కావచ్చు, దేవుడు మనకు చేసిన మేలులను ఆయన స్తుతించాలి, కనపరచాలి అనేటువంటి మాటలు మనకు కనపడతాయి. అలాగైతే స్తుతి ఏం చేస్తుందంటే స్థితిని మారుస్తూ ఉంది. దేవుని స్తుతించటం చాలా గొప్ప విధి అని మనం అనుకోవచ్చు. 146వ కీర్తనలో కూడా మనం చదివితే, యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఎవరు దేవుని స్తుతించాలి అని మనం గమనిస్తే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. భూలోకంలో ఉన్న సకల మానవులు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం మంచిది అన్నాడు 92వ కీర్తన 1వ వచనం. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఏమి చేసినా, ఎన్ని కార్యాలు చేసినా అది ఒకవేళ దేవుని దృష్టికి మంచిది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఏది మంచిది అంటే దేవుణ్ణి స్తుతించటం, అది మంచిది, మంచిది, మంచిది అన్నాడు. ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. స్థితి మారుస్తుంది. అలా
వ్యక్తి బాగుపడే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాటను మనం చదివితే, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. 9వ వచనం కూడా, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అతడిని అందరూ ఎరిగినటువంటి వారే. అతని పరిస్థితి ఎరిగిన వారు, అతని స్థితి ఎరిగిన వారు, అతని అలవాట్లు ఎరిగిన వారు, అతడు ఏం చేస్తున్నాడో ఎరిగినటువంటి వారు. అలాంటి వ్యక్తి మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, ఆ వ్యక్తి స్థితి మారి, పలుకు మారి, మాటలు మారింది, అన్నీ మారి. కొత్త విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, అతడు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. గొప్ప సంగతి. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి సంగతులు ఇక్కడ మనం గమనిస్తాం. ఎవరు చేయలేనటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే దేవాది దేవునికి, ఆయనకు సమస్తము సాధ్యం అన్నాడు. మానవునికి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. ఈనాడు ప్రకృతి మీద విరుచుకుపడుతున్న తుఫాన్లు కావచ్చు, గాలి కావచ్చు, దాన్ని ఆపగలిగినటువంటి వారు ఎవరున్నారు? కాస్త అటు ఇటుగా అదుపులో పెట్టగలిగినటువంటి వారు, లేక దాన్ని తప్పించుకోవాలంటే ప్రయత్నం చేయగలిగినటువంటి వారు మానవులుగా మనం ఉండవచ్చు. కానీ ఈ తుఫాన్లు ఆపగలిగినటువంటి వారు ఎవరన్నా? ప్రకృతి మానవుని మీద తిరగబడితే దాన్ని ఆపగలిగినటువంటి వారు ఉన్నారు. అలాగైతే దేవుడు మాత్రమే దాన్ని అదుపులో ఉంచగలిగినటువంటి వారు. ఈ సృష్టిని యావత్తు తన స్వాధీనములో ఉంచినవాడు. అలాగూ దేవాది దేవుడు ఈ సృష్టిలో ప్రతి దానిని తన స్వాధీనంలో ఉంచి నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నటువంటి కార్యాలు మనము కళ్ళగట్టి చూస్తూ ఉన్నాం. చెప్పుకోవటం, వినటం, చదవటం మాత్రమే చేయగలం, కానీ దాన్ని మనము స్వాధీనం లేక దాన్ని అదుపులో ఉంచే శక్తి మన దగ్గర లేదు. కానీ దేవునికి సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. లేదా దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం ఒక వ్యక్తికి అలవాటైంది. ఆ వ్యక్తి మార్పు చెంది దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. 9వ వచనం అంటాడు, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. అతని మాటల్లో మార్పు వచ్చింది. అమ్మా, అయ్యా అని పలికినవాడు నిండారుగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ తాను ఎన్నడూ పొందలేని ఆనందాన్ని, ఎన్నడూ పొందలేని సంతోషాన్ని, ఎన్నడూ పొందలేని ఆ అనుభూతిని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళాను. దేవుడు ఆ వ్యక్తికి జరిగినటువంటి కార్యం, ఆ వ్యక్తి ఎడల జరిగించినటువంటి కార్యాన్ని బట్టి ఆ వ్యక్తి స్తుతించక మానలేదు, దేవుణ్ణి ఆరాధించకుండా మానలేదు, దేవుణ్ణి గణపరచకుండా మానలేదు.
నాడైనా నేడైనా దేవుని స్తుతించే వారిగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన స్థితిని ఆయన మార్చగలిగినటువంటి వాడు. ఇలాగ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు స్థుతించిన వారు మంచి ఘనమైనటువంటి వారిగా దేవుడు తీర్చిదిద్దాడు. అందులో రాజులైనటువంటి వారు ఉన్నారు, బలహీనులైనటువంటి వారే కానీ బలం కలిగినటువంటి రాజులు కూడా ఉన్నారు. అందులో ఎక్కడో సముద్రం మీద ఉన్నటువంటి వారు కూడా అనేక ప్రజల మధ్య అద్భుత కార్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. స్తుతించినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడా చూడం. స్తుతించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా తాను చేసిన ఆ గొప్పతనాన్ని మర్చిపోయి ఇది నా శక్తి కొలది, ఇది నా బలం కొలది, నా జ్ఞానం కొలది చేశాను అని దానియేలు గ్రంథంలో కొంతమంది రాజులు అనుకున్నారు. వారు ఎంత నష్టపోయారో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. స్తుతించినటువంటి వారిని దేవుడు పైకి లేపగలిగినటువంటి వాడు. అందుకే దేవునికి ఇష్టమైనటువంటిది కూడా స్తుతే. ప్రతి విషయములో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ప్రతి విషయములో కూర్చున్నా, లేచినా, తిన్నా, తాగినా, ప్రతిదీ అడుగు పెడుతూ ఉన్నప్పుడు, మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఏం చేసినా, ఏం జరిగిస్తూ ఉన్నా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనం స్తుతించే వారిగా ఉంటే దేవాది దేవుడు మన స్థితిని ఆయన మార్చగలడు. అలాగూ అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో స్థితిని మార్చిన ఆ వ్యక్తి గమనిస్తాం. స్థితి మారింది, ఆ నోటి నుండి స్తుతి వచ్చింది. స్తుతి రావటమే ఆలస్యం. దేవుని మందిరములో నడిచాడు. నడుస్తూ అనేకులను తన వైపు చూసే వాడిగా అతను తయారయ్యాడు. ఒక వ్యక్తిని దేవుడు మారిస్తే ఆ వ్యక్తి ద్వారా ఎంతమంది ప్రభులోకి రాగలరో ఆ మాటలు మనం గమనించగలం. రెండవదిగా వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే బ్రతుకులను మారుస్తూ ఉంది. ఎవరి బ్రతుకులను మారుస్తుంది అంటే పాపపు జీవితంలో ఉన్న వారి బ్రతుకులను మారుస్తూ ఉంది. పాపముల చేతను, అపరాధముల చేతను నిత్య నరకాగ్ని గుణానికి దగ్గరైన ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి పాపాన్ని కడిగేది యేసు ప్రభువు రక్తం. అలాగైతే ఆ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం హృదయంలో ఫలించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆది వాక్యమును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్కు అయినటువంటి దేవుడు ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. ఎవరితోనైనా కావచ్చు, ఎవరితో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరిని సంధించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. చక్కటి మాటని అర్థం చేస్తాడు. 119 వాక్యాలను బ్రతికించి వాక్యం ఏం చేస్తుంది అంటే గమనిస్తే వాక్యాన్ని దేవుడు విత్తనముతో పోల్చాడు. భూమిలో విత్తనం అది నీటి దాన్ని
ఆ ఆ తాకిడికి, ఆ చెమ్మకు ఆ విత్తనం జీవం పోసుకుంటుంది. జీవం పోసుకోవటమే కాదు, తనను ఆ భూమి విత్తనానికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే పాపంలో చేతను తాను మరణిస్తూ ఉండగా పాపకు ఊబిలో పడినటువంటి మానవ రక్షించటానికి దేవుని వాక్, దేవుని మాట, దేవుని వాక్యం ప్రతి మానవునికి పనిచేస్తూ ఉంది. ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎక్కడికైనా ప్రయాణం లైన్ కట్ అయిందండి, మళ్ళీ యాడ్ అవ్వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒకసారి రింగ్ కట్ అయిందో లేదో చూసుకున్నారో లేదో, ఒకసారి రింగ్ ఉన్నాయి. ఈ లోపు ఎవరైనా చిన్న పాట పాడుతుందండి, నేను ఫోన్ కలుపుతున్నాను. నాజరై పాస్టర్ గారు, మీరు పాడతారండి? పాడుతుంది. పాడండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఒక పాట వాడికి దేవుని మహిమపడతాం. ఎన్నో ఎన్నో మేలులలో చేశావయ్యా, నిన్నే స్తుతి ఎంతను యేసయ్యా, నిన్నే స్తుతి ఎంతను యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులలో చేశావయ్యా, నిన్నే స్తుతి ఎంతను యేసయ్యా. బాధలలో మంచి బంధువుడైనావు, యాదులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువుడైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవయ్యి, పాపములన్నీయో కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవయ్యి, పాపములన్నీయో కడిగిన దేవా. నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నారుదిలో ఉదయించే నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులలో చేశావయ్యా, నిన్నే స్తుతి ఎంతను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. మళ్ళీ లెఫ్ట్ అయ్యారు, సిగ్నల్స్ అందట్లేదేమో. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా యాడ్ అవుతారు మళ్ళీను. యాకోబు పాస్టర్ గారు, అమ్మగారు చెప్పాను, యాడ్ అవుతున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే అదే యాడ్ అయ్యారు, మళ్ళీ కట్ అయ్యారు, వచ్చేస్తారులే. సిగ్నల్స్ సరిగ్గా అందట్లేదేమో, జాయిన్ అవుతారు.
పద్మావతి గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మగారు ఏడయ్యారా? రాలేదండి ఇంకా. రాలేదా? ఉమ్. వచ్చారు. ఉమ్. వచ్చారు. పాస్టర్ గారు వందనాలండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి పాస్టర్ గారు. ఆ, అమ్మగారు ఆ, మాట్లాడండి ఇప్పుడు. వాతావరణం సరిగ్గా బాగలేదు. అవునండి. అవునండి. చెప్పండి, కంటిన్యూ చేయండి. అలా ఎందరో మార్చింది. కూడా దేవుని వాక్యం మార్చిన దేవుడు మారిన మనం ఇలాగ దేవుని వాక్యం దేవుని ప్రచురించడానికి సాగిపోవడం గొప్ప దేవుడు వ్యక్తిని 22 అధ్యాయం 6 అధ్యాయం చెప్తూ ఉన్నాడు. నేను కిల్చిన యూదుడను గమనే పాదముల యొద్ద విమర్శించినటువంటి వాడను అనే మాటలు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎలాగూ ఆయన సంధించాడో ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుల కార్యగ్రంథం 9:4 ఒక స్వరం పలుకుట విన్నాను. ఒక స్వరం ఆయనతో మాట్లాడటం సౌలు విన్నాడు. ఒక స్వరం, అనేక మంది ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆయనతో వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు, కానీ వారికెవరికి వినిపించలేదు. ఆ స్వరం సౌలు మాత్రమే విన్నాడు. ఆ మాటకు విధేయుడయ్యాడు. ఎవరు ప్రభువా అంటే దేవుడు అన్నాడు, నీవు హింసించుతున్న క్రీస్తును నేనే, దేవుని నేనే అన్నాడు. స్వరం విన్న సౌలు వెంటనే లోబడి చాలా విషయాలు మనకున్నాయి, కానీ అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో ప్రాణం అర్పించుటకు సిద్ధపడ్డ పౌలును మనం అక్కడ గమనిస్తాం. ప్రాణాలు తీసేవాడు, హానికరుడు, హింసకుడు, దూషకుడు అనే మాటలు తిమోతి పత్రికలో మనం చదువుతాం. అలాగే ఎందరినో బాధించి, ఎందరినో హింసించి, ఎందరినో చాలా మందిని, సంఘాన్ని హింస పెట్టినవాడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు, బాధ పెట్టినటువంటి వాడు. ఆ వ్యక్తి దేవుని స్వరం వినగా, దేవుడు తనను వాక్కు ద్వారా సంధించగా ఆ మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి సంఘాన్ని హింసించిన వాడు, సంఘంని ప్రాణాన్ని లేకుండా చేయాలని ఆశించినటువంటి వాడు, కంకణం కట్టుకున్నవాడు తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. 20వ అధ్యాయం 34వ వచనములో మనం గమనిస్తే, అవసరము నిమిత్తము ఈయన చేతులు కష్టపడ్డాయి. ఏ చేతుల ద్వారా అయితే అధికార పత్రాన్ని పొంది తీసుకుని వెళుతూ ఉన్నాడు, ఏ చేతులైతే అనేకులను గాయపరిచాయో, ఏ చేతులైతే అనేకులను హింసించాలని సిద్ధపడుతూ వెళుతూ ఉన్నాడు, ఆ చేతులు దేవుని పని నిమిత్తం, దేవుని కార్యాల నిమిత్తం కష్టపడి పనిచేసి దేవుని పరిచర్య చేయటానికి
పౌలు గారు సిద్ధపడుతూ ఉన్నారు. నా చేతులు నా చేతులు కష్టపడ్డాయి. మార్పు చెందిన మానవుని జీవితంలో, మార్పు వచ్చిన మానవుని జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలను దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఒకప్పుడు చేతుల ద్వారా హింసించిన వాడు, బాధ పెట్టినవాడు, ఆ చేతులే దేవుని పని నిమిత్తం కష్టపడి తనను పోషించుకున్నాడు. తనను పోషించిన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 37వ వచనంలో 37వ వచనం అంటాడు కదా, వారందరూ ఏడ్చిరి అని అంటాడు. సంఘాన్ని ఏడ్పించిన వాడు, బాధ పెట్టినవాడు. సౌలు అంటే భయపడినటువంటి వారు. సౌలు వస్తున్నాడు అంటే ఆ మాట వింటేనే భయపడినటువంటి వాడు. శరీరకంగా ఒకప్పుడు ఏడ్పించాడు, కానీ ఆధ్యాత్మికంగా ఎంతగా విశ్వసించిన వారు, వాక్యాన్ని అంగీకరించినటువంటి, వాక్యం వితుతూ ఉండగా, తెలియజేస్తూ ఉండగా వారందరూ ఏడ్చిరి కదండి. అక్కడే ఒక చక్కటి మాట మనం గమనిస్తే, నా ముఖం మీరక చూడరు. 38వ వచనంలో సౌలు మీద పడి ముద్దు పెట్టుకొని సాగనంపిరి. ఒకప్పుడు సహించుకున్నవారు, భయపడినవారు, పౌలు అంటే ఎంతగా వారు ప్రేమించారో. పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎరిగి, ఇంత గొప్ప సేవకుని, దైవజనుని మేము విడిచి వెళుతూ ఉన్నాము. పౌలు కూడా ఆ విషయాలలో చాలా చాలా చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తాడు. నేను ఇక నా ముఖం మీరు ఎన్నడూ చూడరు, మీరు ఎన్నడూ చూడరు. దుఃఖపూరితమైనటువంటి మాటలు 20వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఆ మాటలు విన్న వారందరూ ఏడ్చారు. ఏడ్చి పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని సాగనంపిరి. కారణం దేవుని వాక్యమే. అయితే వాక్యం ఒక వ్యక్తిని మారుస్తూ ఉంది. ఆ వాక్యమే నిన్ను నన్ను మార్చింది. ఆ దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో బలం ఉంది, ఆ వాక్యంలో జీవం ఉంది. జీవము లేని మానవుణ్ణి జీవితాలు మార్చగలిగింది ఏంటి అంటే వాక్యమే. ఆ వాక్యమే దేవాతి దేవుడు. మూడవది ప్రార్థన మన స్థితిని మారుస్తూ ఉంది. మనం చేసే ప్రతి ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని ఆలకించి, దేవుడు మనున్న స్థితిలో నుండి కొద్ది గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేయవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో యేసు అని విని ఆ భిక్షం అడుగుకునే ఆ వ్యక్తి యేసు అని విన్నాడు. ఈ దారిన వెలుచున్న వారు ఎవరు? నజరేయుడైన యేసు అని విన్నాడు. వినటమే ఆలస్యం. తన నోటి నుండి హృదయపూర్వకంగా దేవుణ్ణి పలకరించటం, దేవుణ్ణి పిలవటం ప్రారంభించాడు. అనేకులు వద్దు అన్నారు, వినలేదు. పిలవటం ప్రారంభించాడు. ఆ వచనాలలో మనం చదివితే యేసు నిలిచి అనే మాట ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్య నిలుస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో, ప్రార్థన చేస్తారో, వారి మధ్య నేను ఉంటాను. జపన్య గ్రంథం 3:10 అంటాడు, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు.
దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆనాడు కావచ్చు, నేడు కావచ్చు, మన మధ్య ఉండి దేవుడు మన ప్రార్థన వినేవాడు. విని ఏం చేస్తూ ఉన్నాడు? ద్వితీయోపదేశకాండం 31:8 నీకు సహాయము కలుగును. ప్రార్థించే ప్రతి అంశం మీద ఖచ్చితంగా కరకండిగా విశ్వాసము కలిగి దేవుడు చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఆయన మాత్రమే చేయగలడు అని నమ్మి చేతులు జోడించి మోకరిల్లి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పనులను చేస్తాడు. ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ద్వారా దేవుడు చెప్పినటువంటి అన్నటువంటి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం కదా, ఆయన అది దాన్ని గమని కార్యగలం. అది 4వ అధ్యాయంలో ఎలియా కేవలం ప్రార్థన ద్వారానే ప్రయాణం చేస్తారు. అనుకున్నట్లుగా దేవుడు కట్ అయిపోయినట్టు. అవును. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద వర్షం పడుతుంది. ఇక్కడ కూడా వర్షం అలాగే పడుతూనే ఉంది. సిగ్నల్స్ ప్రాబ్లం. ప్రార్థన చేస్తుంది. మళ్ళీ అటయ్యారు. కష్టాలు ఏ కలిగినా, నష్టాలు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ప్రతి చోట, ప్రతి నోట ఈ విధంగా స్తుతి చేసే పిల్లలుంటే స్థితులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, గాలి తుఫానులు ఆగిపోతాయి, వాతావరణము
ఇబ్బందికరంగా మారినా, నెట్వర్క్ సమస్యగా ఉన్నా స్తుతి చేయాలి, ప్రార్థించాలి, ప్రభువును వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాగలింగేష్ గారు, బాబు ఎలా ఉన్నాడండి? అయ్యగారు వందనాలు అయ్యగారు. వందనాలండి. ప్రస్తుతానికి బాగున్నారు అయ్యగారు. ఐసీయూ నుంచి 2 days అయింది డిశ్చార్జ్ చేసి. ప్రస్తుతానికి బాగున్నారు, ఇంకా రూమ్లో ఉన్నారు. ఈరోజు ఏమైనా చెప్పొచ్చు అయ్యగారు డిశ్చార్జ్ ఎప్పుడు అనేది? అయితే చాలా భయపడ్డాము, ఎందుకంటే ఉన్నట్టుండి మార్నింగ్కి ఈవినింగ్కే 9 kgs ఉన్న అబ్బాయి 10 అన్నాడు, మరుసటి రోజుకి 11 kgs అన్నాడు. చాలా భయపడ్డాము. దేవుని మహాకృపను బట్టి, పెద్దలందరి ప్రార్థనలను బట్టి దేవుడు అద్భుతాన్ని చేశాడు. చాలా స్వస్థపడ్డ, నార్మల్ వెయిట్కి వచ్చాడు అనమాట ఈరోజు నిన్నటికి. సాక్ష్యం వాక్యం పంచుకుంటాను కదా, ఆ రోజు చెప్తాను అయ్యగారు. మొత్తము అందరికీ వందనాలు అయ్యగారు. వందనాలండి మీకు కూడా. మీరు చెప్పిన వెంటనే ప్రార్థించాము అందరము. ప్రభువుల వారి పాదాలు పట్టుకున్నాము. బాబు ఐసీలో చేర్చబడ్డాడని విన్నాము. పట్టుదలతో అందరం ప్రార్థించాము. ప్రార్థనలు విన్న దేవుడు, ఆలకించిన దేవుడు, గొప్ప కార్యముతో ప్రభు సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబయ్య గారు, ప్రార్థన చేస్తారా? ఒక మాట. 40 దినములుగా ఉపవాసం చేస్తున్నాము. ఈ దినము 32వ దినములో ప్రవేశించాము. ఇంకా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. 12 రాష్ట్రాలు కఠినమైనటువంటి మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. ఇంకా నిర్ణయం అవ్వలేదు. పరలోకము గవర్నర్లు కట్టబడుతూ ఉన్నాయి. ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా, భారతదేశం యావత్తు, సంఘాలన్నీ ప్రార్థిస్తున్నాయి. మనం కూడా 32వ దినములో ఒక పూటైన ఉపవాసం ఉందాము. ఉపవాసముతో ప్రభు పాదాలు పట్టుకుందాము. అధికారుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మనసులో మంచి జ్ఞానము ప్రాప్తించినట్లుగా ప్రార్థన చేయండి. యాకోబయ్య గారు. తండ్రి నీ స్తోత్రము ప్రభు, కృపా కనికరం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. రాత్రినంతయు మా పడకలలో నీ కృప తోడుగా ఉంచి మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకించి ఈ దినము వాక్య సందేశాన్ని వినిపించిన పాస్టర్ ఇమానుయేల్ బ్రదర్ను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా మరి స్తుతి, వాక్యము, ప్రార్థన అనే అంశముల మీద చాలా చక్కగా వర్ణింపచేసి వివరించారు. అందును బట్టి వందనాలు. చేరి వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతిరోజు ఈ వేదికను ప్రభువా ఏర్పాటు చేసి నడిపిస్తున్న ధనరాజయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి పరిచర్యలను అభివృద్ధిని దయచేయండి తండ్రి. అయ్యా, మరి ఎంతో ఆసక్తిగా ప్రతి దినము జాయిన్ అవుతున్న కుటుంబాలను దీవించండి. మా ప్రభువా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం నాయన. నాగలింగేష్ గారి బ్రదరు, వారి కుమారుని కొరకు నువ్వు చేసిన అద్భుతములను బట్టి వందనాలయ్యా. ఆయుష్లో ఉన్నప్పుడు తండ్రి నీ కృప తోడుగా ఉంచి స్వస్థతనిచ్చి కొంతవరకునైనా ఆరోగ్యమునిచ్చి
మరి రూమ్కి షిఫ్ట్ అయి ఉన్నారు. ఈ దినము డిశ్చార్జి యొక్క ఆలోచనలు తెలియచేస్తారు అని చెప్పారు. మేము చాలా సంతోషించాం. ఇంకా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన, నీ కృపలో భద్రపరచుకునండి అయ్యా. మా ప్రభువా, మరి దీన మనసుతో ప్రభువా నీ పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నాం. భారతదేశమును గురించి ఒకసారి ఆలోచించండి అయ్యా. భారతదేశం మీద నీ కనుదృష్టి నిలపండి. ఇదిగో 12 రాష్ట్రాల్లో ప్రభువా జరుగుతున్నటువంటి మతోన్మాదుల యొక్క ఉగ్ర రూపాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న అఘాయిత్యాలను, వారు చేస్తున్న నైనా దౌర్జన్యాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ నైనా మరి ఎంతగానో ఇబ్బంది పెడుతూ, చర్చిల మీద దాడులు చేస్తూ, మరి ఎక్కడ కూడా మరి సువార్త ప్రకటించవద్దని, కరపత్రికలు పంచవద్దని నైనా మరి ఎన్నో ఆటంకాలకు అభ్యంతరకరంగా ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుప్రీంకోర్టు నుండి ప్రభువా ఒక మంచి సమాచారాన్ని నువ్వు వినిపింప చేస్తున్నావు అని తండ్రి మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా నైనా 40 దినముల ఉపవాసములో భాగంగా ఈ దినము 32వ రోజు నైనా మరి జరుపుతూ తండ్రి నీ పాద సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ప్రభువా సహాయం చేయండి. 12 రాష్ట్రాలను నీ స్వాధీనంలోనికి తీసుకునండి. సుప్రీంకోర్టు నైనా ఒక మంచి సమాచారం ఇవ్వటకు నైనా క్రైస్తవుల పక్షాన నిలబడి నైనా ఒక మంచి సమాచారాన్ని ఇవ్వటానికి ప్రభువా కృప అనుగ్రహించండి నాయన. ఈ కార్యం నువ్వు మాత్రమే చేయాలి అయ్యా. మేము చరిత్ర చూసినప్పుడు తండ్రి రాత్రికి రాత్రే నైనా స్థితి మారిపోయింది. ప్రభువా రాత్రికి రాత్రే అనుకున్నదంతా కూడా ఆమాను ఎన్నో కలలుగన్నాడు, ఎన్నో ఊహలు ఊహించాడు. ఎంతో ఈ ఊరికొయ్య మీదనే ఇంకా మరి మర్దుకై పడిపోతాడని చెప్పి స్నేహితునితో, భార్యతో ఎంతో మరి ఊహలు ఊహుతూ కళ్ళగన్నాడు. చివరికి దాని మీదనే తను పడిపోయాడు. ఆ స్థితి అలా ఉంటుంది నాయన. నువ్వు చేసే అద్భుతమైనటువంటి స్థితి అలా ఉంటుంది కనుక 12 రాష్ట్రాల పక్షాన కూడా ఇలాంటి కార్యం ఒకటి జరిగిస్తున్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా నాయన. కనుక విశ్వసిస్తున్న మమ్మల్ని తండ్రి అయ్యా నీ కృప తోడుగా ఉంచి సహాయం చేసి దేవా ఆశ్చర్యకరంగా అద్భుతంగా మా పక్షాన నీ ఉండి దేవా కార్యం జరిగిస్తున్నామని నమ్ముచు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. చక్కగా పాస్టర్ యాకోబు గారికి నిండుగా వందనాలండి. వందనాలు. చెప్పుకుందామండి ప్రభు నేర్పిన ప్రార్థన. మా తండ్రి నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరను కాక మా ఎనదిన ఆహారం మా ఎడల అపరాధము చేసిన మేము ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన లేకపోతే ఆ దుష్టులను తప్పించము. ఎందుకంటే రాజ్యం స్థితి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మానేలు గారు, పాస్టర్ గారు, పాస్టర్ యాకోబు గారు మీరే ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలండి.